శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఉత్తములైన వారి యొక్క లక్షణాలు, సజ్జనులైన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఇది భర్తృహరి చెప్పినటువంటి సుభాషితం. మొదటి లక్షణం ఏమిటంటే ప్రధానం ప్రచ్ఛన్నం, గృహముపగతే సంభ్రమ విధి, ప్రియం కృత్వా మౌనం, సదసి కథనం చాప్యుపకృతే, అనుచ్ఛేకో లక్ష్మ్యాం, నిరభి భవసారాః పరకథాః, సతాం కేనోద్దిష్టం విషమమసి ధారావ్రతమిదం. మొదటిదేమిటి అంటే దానం రహస్యంగా చేయడం. ఏదైనా మనం గుప్త దానం అంటారు, ఏదైనా దానం చేస్తే బయటి వారికి తెలియకుండా దానం చేయాలి. మనం కొంతమందిని చూసినట్టయితే దేవాలయాలలో అటువంటి ప్రదేశాలలో ముఖ్యంగా ఫ్యాన్లు కానీ ఇతర వస్తువులు కానీ ఏవైనా ఇచ్చినప్పుడు వాటి ఫ్యాన్ రెక్కల మీద కూడా తమ పేర్లు రాయించుకుంటారు. ఇంకా గ్రిల్స్ లాంటివి ఏమైనా చేయించినప్పుడు వెల్డింగ్ చేయించి పెట్టుకుంటారు వాళ్ళ పేర్లు. లేదా డబ్బులు ఇచ్చినప్పుడు, ఇంకేవైనా ఇచ్చినప్పుడు నేను ఇంత ఇచ్చినాను అంత ఇచ్చినాను ఈ రకంగా గొప్పలు చెప్పుకుంటారు. అట్లా చేయకూడదు, గుప్తంగా దానం చేయాలి. ఇంటికి వచ్చిన యాచకునికి ప్రియంగా ఆదరణ చూపాలి. మన ఇంటికి ఎవరో యాచకుడు వచ్చినాడు, అడుక్కునేవాడు వచ్చినాడు, అతనికి సాధారణంగా ప్రేమతో ఏదో పెట్టాలి. కానీ మన వాళ్ళు ఏమంటారంటే నోటితో లేదనకుండా చేతితో లేదనాలి అని చెప్తారు. అంటే ఏంటి, లేపోవయ్యా వెళ్ళిపోవయ్యా అనకుండా చేతితో కొద్దిగానైనా వేయటం కానీ కొద్ది డబ్బులు ఇవ్వటం కానీ ఏదైనా చేయాలి. అలాగే తాను చేసిన మేలు ఇతరులకు చెప్పుకోకపోవడం. నేను ఫలానా వ్యక్తికి ఈ ఉపకారం చేసినాను, నా వల్లనే ఆయన ఈ స్థితిలో ఉన్నాడు, ఇంతటి ఉన్నత స్థితికి ఎదిగినాడు, ఈ రకంగా తన గురించి గొప్పలు చెప్పుకోకూడదు. ఇంకా తనకు ఇతరులు చేసిన ఉపకారాలను సభలలో ప్రస్తావించడం. ఎవరైనా తనకు ఏదైనా గొప్ప మేలు చేసినట్టయితే దాన్ని గురించి నలుగురికి చెప్పాలి. నాకు ఫలానా వారు ఈ మేలు చేయటం వల్ల, ఈ ఉపకారం చేయటం వల్ల నేను ఈ రకమైన స్థితిలో ఉన్నాను అని వాళ్ళ గురించి గొప్పగా చెప్పాలి. ఇంకా సంపద వచ్చినా గర్వం లేకుండా ఉండడం. డబ్బులు 4 డబ్బులు రాగానే నడమంత్రపు సిరి అంటారు. నడమంత్రపు సిరిగా కలగగానే దాని గురించి ఎంతో గర్వంగా భావిస్తుంటారు కొంతమంది. అట్లా ఉండకూడదు. ఇంకా పరులను ప్రశంసించడం. ఎంతసేపటికి కొంతమంది రంధ్రాన్వేషణ దృష్టితో తామే గొప్పవారము అనే భావన కలిగి ఉండి ఇతరులను ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు. అట్లా విమర్శించకుండా ఇతరులను ప్రశంసించాలి. వాళ్ళు చేసిన పని చిన్నదైనా పెద్దదైనా బాగున్నది అని ఒక్క మాట చెప్పినట్టయితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. నువ్వు ఈ తప్పు చేసినావు ఆ తప్పు చేసినావు అని విమర్శించినట్టయితే బాధపడతారు. కాబట్టి ఇతరులను విమర్శించకూడదు, ఇతరులను ప్రశంసించాలి. ఇవన్నీ కూడా అసిధారా వ్రతం. కత్తి యొక్క వరతో ఓదరతో, కత్తి యొక్క అంచుతో పోరాటం చేయటం లాంటివి. ఇవన్నీ కూడా సజ్జనులైన వారికి స్వభావ సిద్ధమైనటువంటి లక్షణాలే కానీ ఇతరుల ఉపదేశం చేత రావు అని భర్తృహరి మహాకవి పేర్కొన్నాడు. లోకా సమస్తా సుఖినో భవంతు.